హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజైతే ఒక కొత్త డిఫరెంట్ వీడియో. ఎప్పుడైనా నేను చేసిన కుకింగ్ చూస్తారు కదా, ఇవాళ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి నేనైతే కొరియన్ రామెన్ తీసుకొని వచ్చాను. ఇదైతే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. అనుకున్నాను చేద్దామని, బట్ ఎప్పుడు టైం రాలేదు. సో డిమార్ట్కి వెళ్తే నేను ఇది నార్త్ కొరియన్ రామెన్ తీసుకున్నాను. దానిపైన ప్రొసీజర్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎలా చేసుకోవాలనేది. మీరు ఎవరైనా రామెన్ తిన్నారా? తింటే మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి. సో ఇది నా ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది నేను తిన్న తర్వాత షేర్ చేస్తాను. ఎలా ఉందో మీరైతే చూడండి. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 60 రూపీస్ ఒక ప్యాక్. అంటే ఒక సెట్ ఆఫ్ నూడిల్ వస్తుంది. దీని లోపల మనకు 2 శాషెస్ ఉంటాయి. ఒకటి వెజీస్, ఇంకొకటి మనకి సీజనింగ్ ఉంటుంది. ఐ థింక్ ఇది జెజాంగ్ మియోన్. ఒకవేళ ప్రొనౌన్సియేషన్ రాంగ్ అంటే మీరు నన్ను కరెక్ట్ చేయండి, కింద కామెంట్లో పెట్టండి. దీని తర్వాత ఇక్కడైతే మనకు డ్రై వెజెస్ కూడా వచ్చేస్తాయి దాంతోపాటు. ఇది కుక్ చేయడం కూడా చాలా సింపుల్, 5 to 10 minutesలో అయిపోతుంది. మనకి ఒక ప్యాక్ నూడిల్స్ వచ్చాయి కదా, ఒక ఒక బౌల్లో మనం వాటర్ తీసుకొని అందులో నూడిల్స్ వేసేసి మనం కుక్ చేయడమే. ఇక్కడ చూడండి, ఒక పర్సన్కి సరిపోయేంత వచ్చాయి నూడిల్స్ అయితే. ఇంకా డైరెక్ట్ మనం వాటర్లో వేసి స్టవ్ పైన పెడితే ఒక 5 minutesలో నూడిల్స్ అయితే కుక్ అయిపోతాయి. ఇంకా దీంట్లోనే మనం వెజీస్ కూడా యాడ్ చేసుకోవాలి. వాళ్ళైతే మనకి వెజీస్ డ్రై అనమాట. ఇవి కంప్లీట్గా డ్రై ఉన్న వెజీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, అందులో డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా తినే వెజిటేబుల్స్ అయితే అవి కాదు. ఆ వెజిటేబుల్స్ ఏంటో కూడా నాకు తెలియదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. నేను ఫస్ట్ చూసి అది క్యారెట్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ ఉంది కదా, రెడ్డిష్ ఆరెంజ్లో. సో నేను అది క్యారెట్ అనుకున్నాను, బట్ అది క్యారెట్ అయితే కాదు. మేబీ క్యాప్సికమ్, అదే డ్రై క్యాప్సికమ్ ఉంటుంది కదా మనకు రెడ్ కలర్లోది, అదనుకుంటా. ఇంకా ఇవేంటో మష్రూమ్ కూడా ఉంది ఇందులో. అయితే ఇది ఓన్లీ వెజ్, నాన్ వెజ్ కాదు. నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కూడా అవైలబుల్ ఉందనుకుంటా, బట్ మేమైతే ఓన్లీ వెజ్ తీసుకున్నాం. ఇందులో మష్రూమ్స్ ఉన్నాయి. ఇంకా వెజ్జెస్ అన్నీ వాటర్లో వేసేసి మనము బాయిల్ చేయడానికి పెట్టేయాలి. ఇది ఒక 3 to 5 minutes లోపల అయితే వెజ్జెస్ అనేవి అలా డ్రై ఉన్నాయి కదా, మంచిగా కుక్ అయిపోయినాయి. చూడ్డానికైతే రియల్ అప్పుడు వేసిన ఫ్రెష్ వెజిటేబుల్స్ ఏమో అన్నట్టు అయ్యాయి అనమాట. ఒక 5 minutesకి అయితే వాటర్లో వేయగానే కూడా అవి అన్నీ ఇట్లా ఉబ్బిపోయినాయి, మంచిగా స్వెల్ అయ్యి చూడ్డానికి కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ అనిపిస్తున్నాయి. ఇంకా దీంట్లో అయితే సమ్ డిఫరెంట్ టేస్ట్ కూడా వచ్చింది ఉడకబెట్టేటప్పుడు. అప్పుడైతే చాలా బాగా అనిపించింది టేస్ట్ వచ్చినప్పుడు. ఇంకా ఇదైతే అయిపోయింది కదా, మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. ఇంకొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకో 5 minutes అట్లా ఉడకబెట్టుకోవచ్చు. లేదంటే ఒక 3 to 5 minutesలో అయితే అయిపోతుంది. ఇంకా ఈ సీజనింగ్ మిక్స్ అయితే ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇందులో వేసేయాలి. నేను కట్ చేసి అయితే ఇక్కడ వేస్తున్నాను. వేయగానే కలర్ మొత్తం మారిపోయింది. ప్యాక్ పైన ఏముందంటే మనం స్టవ్ ఆఫ్ చేసి సీజనింగ్ వేయాలని ఉంది, బట్ నేనేం చేసినానంటే స్టవ్ ఆన్లో పెట్టేసి సీజనింగ్ వేసి ఒక 2 to 3 minutes వరకు బాయిల్ చేసినాను. మేబీ ఇక్కడే తేడా కొట్టింది అనుకుంటా. కానీ మళ్ళీ నేను తర్వాత వీడియోస్ వేరేవి చూస్తే వాళ్ళు కూడా ఇలా స్టవ్ ఆన్ చేసే పెట్టినారు. చూద్దాం, మీకు టేస్ట్ అయితే చెప్తుంటాను. ఇంకా మసాలా కూడా మొత్తం థిక్ అయ్యే వరకు ఉండి కంటిన్యూస్గా కలుపుకుంటే మన కొరియన్ రామెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఎవరైనా బీటీఎస్ లవర్స్ ఆర్ ఇట్లా రామెన్ లవర్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే మ్యాగీ నాకు ఇంకా ఇష్టం, లేదంటే నూడిల్స్ చేసుకోవడం తినడం ఇష్టం. బట్ ఈ రామెన్ అనేది నాకైతే చాలా కొత్త. ఇక్కడైతే ఇంకా సూప్ కూడా కొంచెం థిక్ అయిపోయింది కదా, నేనైతే బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇది ఒక పర్సన్కి అయితే వెల్ సఫిషియెంట్ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. నాకు ఇక్కడే తేడా కొట్టింది, ఎందుకో కలర్ డిఫరెంట్గా ఉంది, టేస్ట్ ఇంకా ఈ సీజనింగ్ అయ్యాగానే అయితే టేస్ట్ డిఫరెంట్గా వచ్చేసింది. స్మెల్ అదైతే నేను బేర్ చేయలేకపోయినాను. సరే ఇక్కడైతే టేస్ట్ చూద్దాము, ఇంత కష్టపడి చేసినాం కదా, ఎందుకులే అని చెప్పి ఒక బయటైనా తిందామని చెప్పి ట్రై చేస్తున్నా. అయినా వేడిగా ఉంది, ఏం కాదులే అని చెప్పేసి ఇంకా నేను ట్రై చేయడం అయితే స్టార్ట్ చేసినాను. ఒక్క స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకున్నానో లేదో నాకైతే వామిటింగ్ వచ్చేసింది. అంత వర్స్ట్ ఉంది టేస్ట్. ప్లీజ్ నన్ను రామెన్ లవర్స్ అయితే తిట్టుకోకండి. ఈ రామెన్లో కొరియన్ కాకుండా నార్మల్ రామెన్ అని దొరుకుతుందంట, అది మాత్రం టేస్ట్ చాలా బాగుందంట, మా హస్బెండ్ చెప్పారు. బట్ ఈ కొరియన్ రామెన్ అయితే నేను అస్సలు తినలేకపోయినాను. నేనే అనుకున్నా ఈ టేస్ట్ నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ నచ్చలేదు. సీరియస్లీ ఐ డి నాట్ లైక్ ఇట్. ఇంకొకసారి కొనను, వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది నాకైతే. మేబీ తినేవాళ్ళు కూడా ఉంటారు, ప్లీజ్ నన్ను అయితే తిట్టుకోవద్దు. ఇది నాకైతే నచ్చలేదు. మేబీ నేను కుకింగ్ ఏమైనా రాంగ్ చేసినానో, లేదంటే
ఇంకా వేరే ప్రొసీజర్లో ఏమైనా చేస్తే బాగుండేదేమో టేస్ట్, బట్ నాకు అంత నచ్చలేదు. మా హస్బెండ్ చెప్తున్నారనమాట వెనకాల, ఇది ఇలా కాకుండా ఆయిల్లో ఫ్రై చేసి మసాలా వేస్తే బాగుండేదేమో అని. బట్ నేను ఇంకా దీంతో ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోవట్లేదు, ఇంకా చెయ్యను కూడా దీంతో, ఈ కొరియన్ రామెన్తో. కావాలంటే నార్మల్ రామెన్ తెచ్చుకొని ట్రై చేయడం నాకు తెలిసి బెస్ట్. హలో గైస్, చూసారు కదా వీడియో అయితే. మాకైతే రామెన్ టేస్ట్ అంత నచ్చలేదు. మరి మీరు ఒకవేళ తినుంటే ఏ రామెన్ తిన్నారో కూడా నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే ఇలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, ఇంకా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. సో నా రివ్యూ అయితే చూసారు కదా. హోప్ మీ అందరికి నచ్చి ఉండొచ్చు, నచ్చకపోవచ్చు, ఎందుకంటే రామెన్ తినే వాళ్ళు కూడా ఉంటారు. ప్లీజ్ తినేవాళ్ళు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ప్లీజ్ నన్ను ఏం అనుకోవద్దండి. ఇది నా రివ్యూ, నేను చెప్తుంది. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్ కాబట్టి ఇది నా ఒపీనియన్. సరే, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. చలో బాయ్ బాయ్.